హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? కిటీస్ 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 ఎప్పుడు దీని గురించే బోరింగ్ కదండి. ఏముంది, వినాయక చవితి వస్తే వినాయక చవితి కిటీ హౌస్ టికెట్స్ అడిగారు, శ్రీమంతం వస్తే శ్రీమంతానికి, బార్సాలు వస్తే బార్సాలకి, ఇలా ఎన్నో రకాలుగా మమ్మల్ని అడుగుతున్నారు. మేము మీకు రెడీ చేసి ఇస్తున్నాం అనమాట. ఈసారి రెడీ చేసిన థీమ్ ఏంటో తెలుసా అండి? మా వాళ్ళకి, మా కస్టమర్లు అడిగిన వాళ్ళకి మేం చేసిన థీమ్ అర్థమైపోయే ఉంది కదా. బిగ్ బాస్ మైక్. హలో బిగ్ బాస్, బాగుందా అండి మైక్, ట్యాగ్? ఇంకోటి ఏంటో తెలుసా అండి? టికెట్స్. మన బిగ్ బాస్ రాకముందే మనోళ్ళు అయితే బిగ్ బాస్ ఆడడానికి రెడీగా అయిపోయారండి. ఆ కస్టమర్లు ఇచ్చినట్టు మేమైతే డిజైన్ చేసి మా వంతుగా మేము చాలా చక్కగా డిజైన్ చేసామని అనుకుంటున్నాము. సో ఇంకా చూపిస్తానండి, వచ్చేయండి నాకు. ఇదిగోండి మా వాళ్ళ కోసం వాళ్ళు అడిగినట్టుగానే మేము ఇంకొంచెం మసాలా అంటారు చూసారా, ఐఏసి లక్కీ లేడీ అంటే బిగ్ బాస్ కనుక లక్కీ బిగ్ బాస్ కూడా ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్ అనే ట్యాగ్ కూడా పెట్టుకుంటారు. అలానే వాళ్ళు కొన్ని లక్కీ లేడీ అంటే మేము ఇలా క్రియేట్ చేసామన్నమాట. సో పోస్టర్ ఇది ఇప్పుడు ఓపెన్ చేయడం కుదరదని పెద్ద పోస్టర్ ఇద్దరు హోస్టులు పెట్టి బిగ్ బాస్ అని పోస్టర్ అయితే క్రియేట్ చేసాము. సో ఈ టికెట్లు కూడా అప్పుడప్పుడు సాడ్గా ఉంటారు, అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటారు, డాన్సులు చేస్తారు, వాళ్ళే వంటలు చేసుకుని తినాలి, అన్నిటికీ పనికొచ్చే విధంగా మేమైతే వాళ్ళ కోసం క్రియేట్ చేసామన్నమాట. సో ఇవన్నీ మైక్స్ అండి, ఇక చూసారు కదా. ఇప్పుడు నేను చేతికి పెట్టుకున్నాను, చూపించే కదా, ఇవన్నమాట. ఇంకా ఇంతే కాకుండా వాళ్ళ కోసం సర్ప్రైజ్గా మేము గోల్డెన్ టికెట్స్ కూడా తయారు చేసి ఇచ్చామన్నమాట. సో చూసారా, బిగ్ బాస్ గోల్డెన్ టికెట్స్. ఇలా ఎవరికి ఏ థీమ్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తాము. మీరు అడిగిందే కాకుండా మాకు తోచింది కూడా మేము కొంచెం చేసి ఇవ్వడానికైతే మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తాం. మీకైతే నచ్చింది కదా బిగ్ బాస్ థీమ్. హలో బిగ్ బాస్ మైక్, ఇది నా మైక్ పోయింది. హలో బిగ్ బాస్.